వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ టిప్ టిప్స్. సో ఉల్లిగడ్డలు అయితే నేను షాప్ నుంచి తెచ్చుకున్నానండి. సో షాప్లలో కూడా చాలా రకాలుగా ఉంటాయి కదా. సో తక్కువ ధరలో అమ్ముతున్నారని మనం ఎటువంటి అటు కిలోలు 100కు 6 కిలోలు అలా ఇస్తున్నారనేసి మనం తీసుకుంటూ ఉంటాం. సో అలా తీసుకున్నప్పుడు మనం చూసుకోవాల్సింది ఇవేనండి. ఉల్లిగడ్డలు ఎలా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయా లేవా అంటే ఒక్కొక్క చోట్ల ఫ్రెష్గా ఉండవు. సో మనం చూసి తీసుకోవాలన్నమాట. సో ఇలాంటి నల్లటి ఫంగై ఉన్న ఉల్లిగడ్డలు తింటే మనకు కొంచెం ఆరోగ్యానికి మంచిది కాదు కదా. సో నేను మొత్తానికి మంచిదని చెప్పాను, కొంతవరకు మంచిది కాదని చెప్తాను. సో ఎందుకంటే మీరు కూడా చూసి కొనండి అని చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో కొనేటప్పుడు గట్టిగా ఉన్నాయా, పొడి పొట్టు ఉన్నాయా, లేకపోతే మురిగిపోయి ఉన్నాయా, ఇలాంటివి చూసుకోవాల్సినవి మన బాధ్యతనే. సో ఉల్లిగడ్డల మీద ఇలా ఫంగస్ నల్లగా ఉండే దానిని మీరు మొత్తం క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాంటి పొట్టు ఉంటుంది కదా, అదంతా తీసేయాలన్నమాట. ఏమింత దాని మీద లేకుండా మొత్తం ఒక ఉల్లిగడ్డ మెరిసేలా మొత్తం మనం క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇంకొకటి, ఉల్లిపాయలు కొనేటప్పుడు కొన్నిసార్లు వాటిపై పొట్టు మీద నల్లగా కనిపించే మచ్చలు ఉంటాయి. అవి చూసి చాలామంది ఉల్లిపాయలు మొత్తం పాడైపోయావి అని అనుకుంటారు, కానీ అలా కాదండి. సో అవి పాడైపోవు, కాకపోతే దాన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేయడం వల్ల, అంటే ఎక్కడెక్కడ ఎలా స్టోర్ చేస్తారో తెలియదు కదా, ఎక్కువ రోజులు స్టోర్ చేయడం వల్ల ఇక్కడ చూపిస్తున్నట్టుగా దాని మీద నల్లగా ఫంగై అనేది మొదలవుతుందండి. సో వాళ్ళకే తెలియాలి ఎలా స్టోర్ చేస్తారో. మనమైతే కొనుక్కొచ్చుకొని మన ఇంట్లో మనం నీట్గా స్టోర్ చేసుకుంటాం. సో మన ఇంట్లో మనం ఫ్రెష్గా స్టోర్ చేసుకుంటే అలాంటి ఫంగస్లన్నీ అలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా మంచి వాటర్లో దాన్ని అయితే కడగాలన్నమాట. కడగడం వల్ల ఏంటంటే దానికి ఉన్న డర్టీ మొత్తం, ఫంగై మొత్తం అనేది క్లీన్ అవుతుందండి. సో ఈ వీడియోలో చూడండి, నేనైతే ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఆ ఉల్లిగడ్డలు చూడు ఎంత నీళ్ళు ఇందాక ఫ్రెష్గా ఉన్నాయా, ఆ ఉల్లిగడ్డలు వేసిన వెంటనే ఆ నీళ్ళు అయితే మురికి మురికి అయ్యాయి అన్నమాట. ఒకటండి, మీరు కూడా ఇలానే చేస్తారా, లేకపోతే వేరే విధంగా చేస్తారా నాకు కింద కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా. సో నాకు కూడా తెలియాలంటే కామెంట్ చేయండి. ఇంకొకటి, ఇలా పక్కకు తీసుకోవాలన్నమాట నీట్గా కడుక్కొని. సో చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. సో ఈ వీడియో ద్వారా నాకు అందరికీ తెలుస్తుందని నా ఉద్దేశంతో నేను ఈ వీడియో తీసానండి. మనం ఇలా ఉల్లిగడ్డలన్నీ ఒక్కొక్కటి శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత మనం ఇవి చూసుకోవాలన్నమాట, శుభ్రం అయ్యాయా లేవా, పొట్టు ఉందా లేకపోతే ఫంగై ఉందా, అలా చెక్ చేసుకొని మనమైతే అన్నీ ఒక గిన్నెలోకి వేసుకోవాలన్నమాట. సో నేను ఇంత క్లియర్గా ఎందుకు చూపిస్తున్నానంటే చాలామందికి తెలియకపోవచ్చు. సో నేను క్లియర్గా చూపించడం వరకు నా బాధ్యత కాబట్టి నేనైతే చూపించానండి. సో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. సో ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవడం అయితే జరిగింది. నేను ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా నేను ఏం చేశానో చూడండి. నేను అన్నీ కడిగేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. సో ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత వాటిని అయితే శుభ్రంగా ఒక తడిగుడ్డతోటి, మీకు ఏదైనా అందుబాటులో ఉన్న తడి బట్ట తీసుకొని దాంతోటైతే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే దానికి నీరు ఉండకూడదండి. సో మీరు ఎక్కడ స్టోర్ చేసుకున్న నీరు లేకుండా స్టోర్ చేసుకోండి. ఎందుకంటే వానాకాలం కాబట్టి మురిగిపోతుంటాయి, వాడిపోతుంటాయి, ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి కూడా వస్తాయి. సో చలికాలంలో కూడా అంతే కదండి. సో ఇలా అయితే క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని ఎక్కడైనా ఫ్రిడ్జ్లో అయినా సరే, సంచులలో కానీ ఎక్కడైనా స్టోర్ చేసుకొని, ఇలాంటి ఉపయోగపడే చిట్కాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.